హాయ్ అండి అందరికీ. మీకు ఈ వీడియో చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది, మీరు గెస్ చేస్తుంది కరెక్టేనండి. మన సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళాము. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఒక మంచి వీడియో చేశాను, చాలా మంచిగా అనిపించింది. అక్కడికి వెళ్ళాక దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ పబ్లిక్ని చూసాక మేము కొంచెం ఎర్లీగా దర్శనానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారండి. ఆ పడుకున్న పబ్లిక్ మొత్తం లేచి స్టార్ట్ అయ్యారు అనుకోండి. 1 or 2 days అంటే మనకు తిరుపతి వెంకటేశ్వర్ల దర్శనంకి పట్టినంత టైం పట్టినా ఆశ్చర్యం లేదు. మా పబ్లిక్ని చూసి 3:34 లోపు జంపన్న వాగులోకి వెళ్ళి స్నానాలు చేసాము. అలాగా నాలాగా కూల్ వాటర్కి భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పక్కనే హాట్ వాటర్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే ఛార్జ్ చేస్తున్నారు, 100 or 50. సో ఇష్టం ఉన్న వాళ్ళు హాట్ వాటర్తో కూడా స్నానం చేయొచ్చు. ఇంకా నేనైతే కొంచెం కష్టమైన ఇష్టంతో జంపన్న వాగులో మునిగాను. తర్వాత దర్శనానికి వస్తున్నామండి. చూడండి, 4 అవుతుండొచ్చు. ఆ టైంకే ఎంత పబ్లిక్ ఉన్నారు, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. బట్ మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం పబ్లిక్ తక్కువగా ఉన్నారు. అండ్ ఫొటోస్, వీడియోస్, అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అండ్ ఎక్కువసేపు కూడా అక్కడ పోలీసులు మనల్ని ఉండనివ్వట్లేరు, ఎందుకంటే పబ్లిక్ వస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి పంపిస్తూనే ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ కోరికలు నెరవేరిన వాళ్ళు వాళ్ళ ఎత్తు బంగారం అనేది అక్కడ ఇస్తూ ఉన్నారు. అండ్ వడిబియ్యం పోస్తున్నారు అమ్మవారికి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి అమ్మవారికి బంగారాన్ని మాకు తోచినంత మేము ఇవ్వడం జరిగింది. అండ్ ఒక్కరొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారండి. అక్కడ మేడరాజుకి సారలమ్మ అడవిలో దొరికింది అని చెప్పేసి, పుట్టలో దొరికిందని కొంతమంది, పెట్టెలో దొరికిందని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా అమ్మవారు పున్నం రోజు దొరికింది కాబట్టి ఆమెకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళకి పిల్లలు కూడా ఉండరంట. ఆ రాజుకు, మేడరాజుకు పిల్లలు ఉండరంట. వాళ్ళు చాలా రోజుల నుండి పిల్లల కోసం చాలా దేవుళ్ళని పూజిస్తూ ఉంటారంట. అలా సారలమ్మ దొరికినందుకు వాళ్ళు సంతోషంగా తీసుకెళ్ళి ఆమెకు ఆ పేరు పెట్టి వేరే రాజుకి ఇచ్చి పెళ్లి చేయడము జరుగుతుంది. తర్వాత ఆమె పెద్దగా అవుతున్న కొద్దీ ఆమె చేతి గుండా ఎవరికైనా అనారోగ్యం ఉన్నా కానీ, ఆమె చేతి గుండా ఏదైనా ఇస్తారు కదండి, నాటు వైద్యం లాంటిది, అవి ఇచ్చిన వెంటనే తగ్గిపోయేదని, ఆమెకు చాలా మహిమలు ఉన్నాయని కూడా ఆ గిరిజన జనాలు అనుకునే వాళ్ళంట. ఇంకొకటి, ఆమె గిరిజనుల మొత్తం ఒక నాయకురాలుగా అంటే కొంచెం పెద్దదిగా ఉండేదంట. ఇంకొకటి, వాళ్ళందరినీ ఐకమత్యంగా ఉంచేదంట. అంటే ఎవరిది వాళ్ళు అన్నట్టుగా ఉండకుండా అందరినీ ఐకమత్యంగా ఉండమని చెప్పడము, వాళ్ళకి మంచి మాటలు చెప్పడము. ఆమె ఎవరైనా ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు ఆమెను కలిసి వెళ్తే ఆ పని సక్సెస్ అవ్వడము, అలా జరుగుతూ ఉండేదంట. చాలా చాలా అంటే బాగుందండి. ఆమెకు పెళ్లి చేశాక 3 పిల్లలు కూడా జన్మించారు. సారలమ్మ, జంపన్న, నాగన్న. మేము స్నానం చేసిన వాగు ఉంది కదా, అది జంపన్న వాగే. ఆ వాగు కల పేరెందుకు వచ్చింది అనేది కూడా చెప్తున్నారు. అండ్ కాకతీయ రాజులకి కప్పం కట్టేది ఉంటుంది కదండి, పన్ను. అప్పట్లో పన్ను కట్టేవాళ్ళు కదా మన తాతలు ముత్తాతలు, అలా గిరిజనులు కూడా కట్టేవాళ్ళంట. ఒకసారి వీళ్ళే కరువు కాలంలో ఉండి తినడానికి చాలా ఇబ్బంది పడుతున్న ఒక టైంలో కాకతీయ రాజులు ఉంటారు కదా మధ్యవర్తులు, వాళ్ళు వెళ్ళి కప్పం కట్టాలి అని చెప్పారంట. చెప్పినప్పుడు మా కాడి మేమే తినడానికి లేక ఇబ్బంది పడుతున్నాము, ఈ సంవత్సరంది వచ్చే సంవత్సరంది 2 కలిపి ఒకేసారి కడతాము అని వాళ్ళు చెప్పడము. అది ఆ రాజుకు వేరేలాగా చెప్పి వాళ్ళు కట్టనంటారు, మేము ఎందుకు కట్టాలి పన్ను అంటారు అన్న మధ్యవర్తి వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు తప్పుడు ప్రచారం చేయడం వల్ల రాజుకు కోపం వచ్చి వాళ్ళపైకి దండయాత్ర చేయడము. రాజు స్నానంలో ఉన్నాడు కదా, ఆయన వీళ్ళ బిడ్డలుగా భావించి వీళ్ళ పరిస్థితి అర్థం చేసుకోకుండా అలా ఎలా రాజు యుద్ధానికి వస్తాడు అని చెప్పేసి సారలమ్మ వాళ్ళ కుటుంబం ముందుగా ఉండి వాళ్ళని ఎదిరించడం జరిగింది. అండ్ రాజులు అంటే ఎంత సైన్యం ఉంటుందండి. గిరిజనులు అంటే వీళ్ళ దగ్గర సరైన ఆయుధాలు కూడా ఉండవు. రాజులు అంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి ఒక యుద్ధానికి సరిపడా. అవి తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి యుద్ధం చేయడం, వీళ్ళే పై చేయి అవ్వడం, అది అసలు చాలా ఆశ్చర్యం అండి. అలా జంపన్న కూడా కొద్దిసేపు పోరాడిన తర్వాత వాళ్ళకు అన్నకు ఆల్రెడీ అంటే ఇట్లా పొడుస్తారంట కత్తితోట, అలా చెప్తున్నారు అక్కడ, మనం చూసింది అయితే కాదు. అలా ఆయనకు దెబ్బలు తగిలిన తర్వాత కాకతీయ రాజులకు దొరకొద్దు అని చెప్పేసి ఆ వాగులో దుంకడం వల్ల ఆ వాగుకు జంపన్న అనే వాగు వచ్చింది. అందుకే అక్కడ అందరూ స్నానాలు చేసి, ఆల్మోస్ట్ మన గంగ స్నానం అంటే ఏంటో తెలుసు, అలా అందరూ స్నానాలు చేయడం జరుగుతుంది. తర్వాత సారలమ్మ అడవిలోకి అంటే ఆయన వీళ్ళు కాకతీయ రాజులకు అర్థమైంది, ఒక ఆడమ్మ ఇంతమందిని ఎలా గెలుస్తుందని చెప్పేసి ఆమెను వెన్నుపోటు గొడవడము. ఆమె బాధతో చిలకల గుట్ట పైకి వెళ్ళిపోయి మాయమైపోయిందంట. అంటే ఈమె వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ గిరిజనులంతా గుట్టపైకి వెతుక్కుంటూ వెళ్ళిపోతే అక్కడ ఒక కుంకుమ భరణం తప్ప ఏమీ లేదంట అండి. అయితే వాళ్ళు అప్పుడు అమ్మవారు మా కోసమే, మా పసుపు కుంకుమలు కాపాడడం కోసమే ఏమంటారండి,
మాయమైపోయింది, తన దేహాన్ని వదిలేసింది అని అలా భావించుకొని ఆ కుంకుమర్ణం తీసుకొని వచ్చి అదే అమ్మవారిగా భావించి గద్దెగా భావించి అక్కడ వాళ్ళు అప్పటి నుండి పూజలు చేయడము. ప్రతి 2 ఏళ్ళకైతే ఇప్పుడు మనకి జాతర జరుపుతున్నారు, బట్ బక్కాయి పెళ్ళిలో మాత్రం ప్రతి ఇయర్ చేస్తారంటండి. చాలా చాలా స్టోరీస్ చెప్తున్నారు. అంటే ఇంకో కొంతమంది అపనమ్మకం ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా అపనమ్మకంతో వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ కోరికలు వాళ్ళకి కావాల్సింది వచ్చింది. కానీ పాజిటివ్ ఎనర్జీ ఉందన్నది 100% చెప్పొచ్చు అండి. ఎందుకంటే 2 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతరలా అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం అండి. కుంభమేళం అంటారా, 2వ కుంభమేళము, రాను రాను ఫస్ట్ కుంభమేళమైనా ఆశ్చర్యం లేదు, అంత పబ్లిక్ ఉన్నారండి. దానికి సంబంధించింది అంటే కుంకుమభరణం, ఆమె పెళ్ళికి సంబంధించింది, ఆమె చిన్నపిల్లగా ఎలా ఉన్నది అలాంటిది ఒక చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేశారండి. అండ్ ఆమె పెళ్లి సమయంలో వాళ్ళ ఊర్లో ఒక అతనికి పాము గరిస్తే ఆమె పెళ్లి మండపం నుండి హడావిడిగా వెళ్ళి అతన్ని రక్షించింది. ఆమెను ఉయ్యాలలేసి ఊపింది. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు అల్లరి చేస్తే మందలించింది. అలాంటివి చాలా, మ్యూజియం అయితే చాలా మంచిగా ఉంది. అండ్ ఈ స్టోరీ గురించి కూడా వాళ్ళ లిపి తెలిసిన వాళ్ళకి అర్థమయ్యేలాగా జెండాల పైన రాసి పెట్టారండి అక్కడక్కడ. అండ్ జాతర జరిగేటప్పుడు కూడా ఊరేగింపు తీసుకొస్తారు, కానీ ఆ లిపి మనకు తెలిసి ఉండాలి, నాకైతే రాదు. ఇంకా అండి ఇది తెలుగులో హిందీలో కూడా రాసి పెట్టారు. అక్కడ ఏం జరిగింది ఏంటి, ఆ గద్దెలు ఎలా వచ్చావి అవన్నీ కూడా రాసి పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. నా జీవితంలో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం, కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందంటే, మీకు ఎవరికైనా వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు ఉంటే ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. అంత బాగుంది, అరేంజ్మెంట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. అండ్ మ్యూజియం దగ్గరికి వెళ్ళాము. మేము ఎర్లీగా దర్శనం చేసుకోవడం వల్ల మ్యూజియం అయితే ఓపెన్ చేయలేదు. చాలాసేపు వెయిట్ చేసాము, బట్ ఓపెన్ చేయలేదు. తర్వాత చాలా గుడారాలు ఉన్నాయి కదండి, అవి ఆర్గానిక్ ఫుడ్స్, గిరిజనులు ఏం తినేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, అవి కూడా కొన్ని సేల్స్ పెట్టారు. మేము అంతే ఎర్లీగా కాబట్టి చాలా వరకు అయితే పబ్లిక్ ఎవరు ఇవ్వలేదు. తర్వాత అమ్మవారికి గద్దెలు, ఎన్నో గోత్రం వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా చాలా ఉందండి. ఇంకా మేమైతే కొంచెం ఎర్లీగా ఉండడం వల్ల అవన్నీ చూడలేకపోయాము, వేరే ప్లేస్కి వెళ్ళవలసి వచ్చింది. కానీ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి ఫ్రీ టైంలో. అంటే సారలమ్మ జాతర అయితే 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. జాతర అప్పుడు వెళ్ళొచ్చు, నార్మల్ అప్పుడు కూడా మీకు వీలైతే వెళ్ళొచ్చు. అంటే ఇంకా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళే వరకు కూడా నాకు తెలియదండి ఓన్లీ గద్దెనే అమ్మవారు అని. నేను అక్కడికి వెళ్ళాక విగ్రహాలు అలా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఓన్లీ ఆ గద్దెలే అమ్మవారండి. అదొక అద్భుతం తెలుసా అసలు. దానికోసం ఎంత పబ్లిక్ వస్తారంటే అమ్మవారు ఉన్నారనే కదండి. తర్వాత మళ్ళీ కాకతీయ రాజుల కళలోకి అమ్మవారు, అంటే వాళ్ళ కులదేవత కాకతీయ దేవి ఉండేదంట. ఆమె వెళ్ళి చెప్పిందంట, ఇలా జరిగింది ఇది, నువ్వు ఒక అమాయక ప్రజల పైన ఎందుకు చేస్తున్నావు అని చెప్పడం వల్ల రాజు వచ్చి వీళ్ళకు తప్పైంది క్షమించమని చెప్పడము, మీరు జాతర జరుపుకోవచ్చు అని చెప్పడం ఎంత అద్భుతమో కదా. ఆమె అసలు ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతి ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం, అమ్మవారు పుట్టడం ఒక అద్భుతము, పెరగడం ఒక అద్భుతము, ఆమె అలాగే అంటే ప్రకృతిలో కలిసిపోవడము ఒక అద్భుతము. చిలకల గుట్ట, ఆమె స్నానాలు చేసిన చెరువు, అన్ని ప్రతిదీ అద్భుతమేనండి. అండ్ బక్కాయిపేటలో వాళ్ళు ఉండే ఇల్లు కూడా చాలా అంటే చాలా, అవన్నీ మేము వీడియోలో చూపించలేకపోతున్నాము. చిన్న పుట్టండి అక్కడ. ఆమె యుద్ధం చేసిన అవి ఉంటాయి కదా ఖడ్గంలో, అవి పెట్టడము. ఆమె ఎవరైనా అక్కడ చెడు మాటలు మాట్లాడినా, చెడు ప్రవర్తనతో చెడు దృష్టితో వచ్చినా ఆమె కనబడుతూ ఉంటుందంట. అసలు ఎన్నో అద్భుతాలండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మీకు ఈసారి వెళ్ళడానికి వీలు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కంపల్సరీ వెళ్ళడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.